హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి జల్పల్లికి అయితే వచ్చిన అనమాట. జల్పల్లిలో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని విగ్రహాలను కూడా చూపించండి, ముంబై స్టైల్లో పెద్ద పెద్ద విగ్రహాలు కావాలని కూడా కామెంట్ చేశారు కదా. సో దానికి సంబంధించిన ఈ రోజు వచ్చేసి విజయ్ మాన్వి ఆర్ట్స్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఇక్కడ 15 ఫీట్ల నుంచి 22 ఫీట్ల వరకు కూడా పెద్ద పెద్ద ముంబై స్టైల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని తెలుసుకుందాం. లోపలికి రండి. అదే మనం లోపల ఎంట్రీ అవ్వగానే చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో. ఇక్కడ విగ్రహం చూసేసి ఆల్మోస్ట్ కొంచెం వర్క్ కూడా చేసేసారు. అంటే స్వామివారికి సంబంధించి ధోతి అండ్ కండువ కప్పడం కూడా జరిగింది. సో ముంబై స్టైల్ అంటేనే ఇట్లా ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది అనమాట. మొత్తం క్లాతింగ్ తోటి డిజైన్ అవుతా ఉంటది. సో ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. చిన్నవి కాకుండా చాలా పెద్దవి అండ్ వేరే వేరే డిఫరెంట్ థీమ్స్ అండ్ వేరే వేరే లుక్స్ తోటి ఉన్నాయి విగ్రహాలు. వాటికి సంబంధించి అన్ని తెలుసుకుందాం. ఒకసారి లోపలికి రండి మీరు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి కూడా చాలా పెద్దది అనమాట. మనం కింద నుంచి చూసుకుంటే చాలా పెద్దది. ఈ షెడ్ అంత ఉందన్నమాట. స్వామివారు వచ్చేసి గుట్ట మీద కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం స్వామివారు నించొని ఉన్నారు. గోమాత ఉంది బ్యాక్ సైడ్. స్వామివారు నించొని ఉన్నారు. అండ్ ఈ ముంబై స్టైల్ విగ్రహాలు నాకు తెలియదు ఏంటంటే మనకు మూషిక వాహనం ఏడ కనబడతలేదేంది. ఒకసారి చూద్దాం. వెనుకకు వెళ్ళి ఇంకా విగ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా పెద్ద విగ్రహం ఉంది. అసలు నేను వచ్చేసి మోకాల వరకే వస్తున్నా అనమాట. అంత చిన్నగా ఉన్న నేను, విగ్రహం మాత్రం భారీ పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇవతల సైడ్ చూసుకుంటే మనకు తాబేలు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ తాబేలు కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడే వర్క్ నడుస్తుంది. చూడండి ఫేస్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడే వర్క్ నడిచింది, ఇప్పుడే తయారు చేశారు. మొత్తం డిజైనింగ్ అంతా అయిపోయింది. దీని మీద వచ్చి స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే మనకు ఉన్నాయి. ఒకటే మోడల్ కాకుండా ఇక్కడ చూడండి కొంచెం కలర్ కూడా వేసినట్టే ఉంది. సగం కలర్ వేసింది. చేతిలో ఆయుధం పట్టుకున్నాడు, స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి హంస మీద స్వామివారు ఉన్నారు. హంసకు సంబంధించిన దాని మీద చూడండి. అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే మోడల్లో ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. అండ్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ తోటి విగ్రహం అయితే ఉంది మనకు. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ గుర్రం మీద స్వామివారు నించొని ఉన్నారు. చూడండి ఎంత పెద్ద గుర్రం. బాబా ఎంత పెద్ద గుర్రం చూడండి. గుర్రం మీద స్వామివారు నించొని ఉన్నారు. అసలు కనబడుతున్నాడు, అంత పెద్దగా ఉంది. మన ఖైరతాబాద్ ఎత్తంత విగ్రహం ఉంది ఇక్కడ వచ్చేసి. చూడండి చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. గుర్రం కూడా మనకు పైకి ఇట్లా లేచినట్టు కనబడుతుంది. అండ్ గుర్రం మీద స్వామివారు సూపర్. అసలు చూడడానికి అయితే ఎక్సలెంట్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మనకు నరసింహస్వామి మీద ఏదో ఫేస్ మొత్తం కవర్ చేసింది, మనకు అర్థం కావట్లేదు. కానీ ఒక విగ్రహం పైన స్వామివారు ఉన్నారు. పైన కూడా వర్క్ నడుస్తుంది. చిత్రకారులు కూడా పైన ఉండి కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ వర్క్ నడుస్తుంది కొన్నిటికి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కలరింగ్ కూడా అయిపోయింది, కొంచెం ఫేస్ కి సంబంధించి. ఇక్కడ చూడండి చాలా బాగుంది. అసలు ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయంటే డిఫరెంట్ థీమ్స్ తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి పక్కన పెడతారు కదా, దానికి సంబంధించి కూడా విగ్రహాలు కూడా తయారైపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఫేసింగ్ రెడీ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా కొన్ని విగ్రహాలు చూద్దాం. అటు సైడ్ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ చూడండి మనకు ఆంజనేయ స్వామి పంచముఖాలతో ఉన్నారు. పంచముఖాల మీద మనకు విఘ్నేశ్వరుడు అయితే తాండవం ఆడుతున్నట్టయితే పైన ఉంది చూడండి. సమ్ డిఫరెంట్ థీమ్ ఇది. అసలు మనము ఎక్కడ కూడా చూడలే. మనకు ఇక్కడ జల్పల్లిలో మాత్రమే చూస్తున్నాం. ఇంతకుముందు మనము ధూల్పేట్లకు వెళ్ళాము అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాం, కానీ అక్కడ కనబడలే. బట్ ఇక్కడ మాత్రం కనిపించింది చూడండి. మనకు పంచముఖాలతోటి మనకు ఆంజనేయ స్వామి ఉంటే, ఆంజనేయ స్వామి మీద వచ్చేసి మనకు స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి మనకు బొజ్జ గణపయ్య. అసలు ఇంత పెద్దగా ఉంది చూడండి. మనకు ఒక 20 ఫీట్లు ఉండొచ్చు విగ్రహం చూడడానికి. అండ్ కొంచెం కలరింగ్ కూడా బ్లాక్ కలర్ లో అయింది. అండ్ మధ్యలో వచ్చేసి మనకు కృష్ణుడు ఉన్నాడు. చాలా బాగుంది. కిరీటానికి సంబంధించి మొత్తం ఇంకా బ్లాక్ కలర్ వేస్తారు. ఎలా వస్తుందో తెలియదు, కానీ మొత్తం కలరింగ్ అయినాక మనకు ఈ విగ్రహానికి సంబంధించిన మొత్తం తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ మాత్రం వర్క్ అయిపోయింది, విగ్రహాలు కూడా తయారైపోయాయి. చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. వెడల్పు చూసుకుంటే 18 ఫీట్ల నుంచి ఉండొచ్చు, 15 నుంచి 18 ఉండొచ్చు. అండ్ ఎత్తు 18 20 ఉండొచ్చు. చూడండి చాలా బాగుంది విగ్రహాలు.
అయితే ఇంకా ఇక్కడ చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం చూడండి ఇక్కడ ఎంత మంచి విగ్రహం ఉందో. మొత్తం బ్లాక్ కలర్ ఇచ్చారు. మనకు కృష్ణుని థీమ్ తో ఉంది ఇది మొత్తం. ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ కలర్ ఇచ్చేసి చేతిలో మనకు ఫ్లూట్ కూడా పెట్టేశారు. ఫ్లూట్ కి సంబంధించి పెట్టాలి. బట్ విగ్రహం అయితే చాలా బాగుంది. ఇదే కాకుండా ఇక్కడ చాలా రకాల విగ్రహాలకు పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ అయినవి కొన్నిటికి అయితే కవర్ కప్పేశారు. చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. సూపర్ అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ జల్పల్లిలో ఆల్మోస్ట్ మొత్తం మనకు ముంబై స్టైల్ కి సంబంధించిన విగ్రహాలు తయారవుతా ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించి వర్క్స్ అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ మనం ఏ షెడ్కి వెళ్ళినా కానీ కళాకారులు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ వర్క్ చూడండి లోపల ఎంత బాగా చేస్తా ఉన్నారు. ఒక్కొక్క విగ్రహానికి ముగ్గురు నలుగురు చేస్తూనే ఉన్నారు. మొత్తం హ్యాండ్ కి సంబంధించి అండ్ తొండానికి సంబంధించి వర్క్స్ అయితే నడుస్తా ఉన్నాయి. అండ్ ఈ విగ్రహానికి అయితే మొత్తం కలర్ కూడా వేసేసారు. మనకు శ్రీరాముని అవతారంలో ఉంది ఈ విగ్రహం వచ్చేసి. మన రావణాసుని సంహరించేటప్పుడు స్వామివారు ఉన్నారు కదా, ఆ లుక్ లో అయితే ఉన్నారు ఇక్కడ విగ్రహం. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆ విగ్రహం. గణపతి వచ్చేసి ఉయ్యాలలో ఉన్నారనమాట. ఉయ్యాలలో స్వామివారిని తయారు చేశారు. చూడండి ఇక్కడ 2 పోర్లు ఇచ్చేసి మధ్యలో ఉయ్యాలు ఇచ్చేసి స్వామివారిని కూర్చోబెట్టేశారు. ఎంత బాగుంది చూడండి. సూపర్ అన్నమాట. ఉయ్యాలలో స్వామివారు ఉన్నారు. ఇంత మంచి డిఫరెంట్ లుక్స్ అబ్బా, చూడడానికి అయితే అసలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు బొజ్జ గణపయ్య భారీ ఎత్తున ఉన్నాడు. అండ్ హెవీ డిజైన్ అన్నమాట. డిజైన్ చూస్తే మనము ప్రతి పార్ట్ దగ్గర మంచి మంచి డిజైన్ అయితే వేశారు. స్వామివారి మెడలో ఉన్న దండ కూడా మనకు మత్స్యావతారంలో అయితే దండలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. అండ్ మొత్తం స్వామివారి 2 చేతులు 4 చేతుల్లో ఒక చేతిలో లడ్డు, ఒక చేతి మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు. అండ్ 2 చేతుల్లో ఆయుధాలకు సంబంధించి వేరే ఆయుధాలను అయితే పెట్టారు. సూర్యదేవుడు అండ్ అలా అన్నట్టే కనబడుతుంది. అండ్ దీనికి సంబంధించి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ థీమ్ అనమాట. హెవీ డిజైన్ చిన్న చిన్నవి కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్న డిజైన్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ స్వామివారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అండ్ కింద వచ్చేసి మనకు కలువ పువ్వు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు మూషికుడు. అండ్ చాలా బాగుంది విగ్రహాలు అయితే. ఇక్కడైతే ఆ డిజైన్ లో చాలా విగ్రహాలు అయితే తయారైపోయినాయి. అండ్ బొజ్జ గణపతికి సంబంధించి ఇక్కడ అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి విగ్రహాలు.